హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్లైజర్ ప్యానల్ని పవర్ బిఐలో ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. మనకు కావాల్సిన విధంగా కలర్స్, స్టైల్స్, డిజైన్స్ యూజ్ చేసి స్లైజర్ ప్యానల్ని నీట్గా ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ ఒక శాంపుల్ పవర్ బిఐ రిపోర్ట్ తీసుకున్నాను. ముందుగా ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి బటన్స్లో బ్లాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ సెట్ చేయండి. తర్వాత బటన్ స్టైల్లో ఇక్కడ చూసినట్లయితే ఐకాన్ ఉంది. ఐకాన్ టైప్లోకి వెళ్ళి కస్టమ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రౌజ్, ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది, సెలెక్ట్ చేసి ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ ఆన్ హెచ్ హోవర్, అగైన్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. మౌస్ పెట్టగానే ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. తర్వాత ఇన్సర్ట్లో షేప్స్లోకి వెళ్ళి ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఈ విధంగా డ్రా చేయండి. తర్వాత షేప్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి స్లైజర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇయర్ని ఆ స్లైజర్లో యాడ్ చేయండి ఈ విధంగా. తర్వాత దీన్ని ఫార్మాట్ చేద్దాము. ఇక్కడ బిల్డ్ తీసేసి ఫార్మాట్లోకి వచ్చేసి ఆ ఫార్మాట్లో స్లైజర్ సెట్టింగ్స్, స్లైజర్ హెడర్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సైజ్ అండ్ స్టైల్లోకి వెళ్తే మనకు కావాల్సిన సైజు, అలాగే బ్యాక్గ్రౌండ్ను డిజేబుల్ చేసేద్దాము. షాడో తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ స్లైజర్ హెడర్లోకి వచ్చేసి ఫాంట్ స్టైల్ ఏదైనా తీసేసుకొని తర్వాత ఫాంట్ కలర్ వైట్ తీసుకుందాము. అలాగే వాల్యూస్ కూడా ఫాంట్ కలర్ వైట్. ఈ విధంగా ఇది సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్. దీంట్లో ఇయర్ కాకుండా కంట్రీ తీసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 2 స్లైజర్స్ ఉన్నాయి. ఒకటి ఇయర్ స్లైజర్, ఇంకొకటి కంట్రీ స్లైజర్ అని చెప్పేసి. తర్వాత బటన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లెఫ్ట్ యారో తీసుకోండి. ఇక్కడ సెట్ చేసి తర్వాత అది కూడా ఫార్మాట్ చేద్దాము. తర్వాత బటన్ స్టైల్లోకి వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ లైన్ కలర్ వైట్, అలాగే హెచ్ హోవర్ లైన్ కలర్ వచ్చేసి ఏదైనా ఒక డిఫరెంట్ కలర్ తీసేసుకోండి ఈ విధంగా. ఇక్కడ చూడండి, మౌస్ అక్కడ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసి గ్రూపింగ్ చేద్దాము. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని మిగతా వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సో అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్షన్లోకి వచ్చేసి వాటి మీద రైట్ క్లిక్ చేసి గ్రూపింగ్, గ్రూప్, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి స్లైజర్ ప్యానెల్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూశారు ఈ విధంగా. ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్లైజర్ వచ్చేసి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీటికి బుక్ మార్క్ యాడ్ చేద్దాము. కంప్లీట్గా ఇప్పుడు ఎలా అయితే ఉందో ఈ స్టేట్ని బుక్ మార్క్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ బుక్ మార్క్స్ ఉంది కదా, బుక్ మార్క్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ అని చెప్పేసి డబుల్ క్లిక్ చేసి షో స్లైజర్ ప్యానెల్ అని చెప్పేసి ఎంటర్. తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డేటా డిజేబుల్ చేయండి. ఇది సెలెక్ట్ అయి ఉండకూడదు. తర్వాత ఇక్కడ ఈ స్లైజర్ ప్యానెల్ హైడ్ చేసి మళ్ళీ ఇంకొక బుక్ మార్క్ యాడ్ చేసి డబుల్ క్లిక్ చేసి హైడ్ స్లైజర్ ప్యానెల్ ఎంటర్. తర్వాత ఇది కూడా ఇక్కడ డిజేబుల్ చేసేయండి. ఫస్ట్ షో స్లైజర్ ప్యానెల్, హైడ్ స్లైజర్ ప్యానెల్. చూస్తున్నారు మీరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు, షో అండ్ హైడ్ ఈ విధంగా. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బటన్స్కి యాక్షన్స్ యాడ్ చేద్దాము. వీటిని డిజేబుల్ చేసేసి ఫార్మాట్లోకి వచ్చేసి ఫార్మాట్లో యాక్షన్లో వచ్చేసి ఇక్కడ బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని అది క్లిక్ చేస్తే షో స్లైజర్ ప్యానెల్ వచ్చేసేయాలి. ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ కాబట్టి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని ఈ బటన్ మీద క్లిక్ చేస్తే స్లైజర్ ప్యానెల్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అయిపోవాలి. సో ఈ బటన్ యారో మార్క్, లెఫ్ట్ యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఐకాన్ అని చెప్పేసి ఇక్కడ బుక్ మార్క్, ఇందులో వచ్చేసి హైడ్ స్లైజర్ ప్యానెల్ ఈ విధంగా. ఇప్పుడు చూడండి,
కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం పవర్ బి సర్వీస్లోకి పబ్లిష్ చేసినప్పుడు అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే పనిచేస్తుంది. కానీ పవర్ బి డెస్క్టాప్లో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇది డెస్క్టాప్ వర్షన్ స్టాండ్ అలోన్ కాబట్టి. కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేయండి, హైడ్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ ఈ ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ స్లైజర్ ప్యానెల్ వచ్చేసి షో అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లియర్ ఫిల్టర్, ఇక్కడ కూడా క్లియర్. మళ్ళీ ఇది వద్దు అనుకుంటే కంట్రోల్ పట్టుకొని దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ స్లైజర్ ప్యానెల్ని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు పవర్ బిఐలో వచ్చేసి. సో ఇది మనం ప్రాజెక్ట్లో యూజ్ చేసినట్లయితే క్లయింట్ నుంచి కానీ యూజర్స్ నుంచి కానీ మనకు మంచి అప్రిషియేషన్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ఇలాంటి ఒక స్లైజర్ ప్యానెల్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.